రైతు సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో కలెక్టర్ ముజమిల్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అన్నారు. శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటుగా రైతులు సలహాలు సూచనలు కూడా తెలుసుకోవాలని కోరారు. ఇప్పుడు 10 మంది వెళ్ళడం చెప్పడం రావడం వింటున్నారు, కానీ ఇంకోవైపు మనసు నొప్పి పడినా ఈ మాట మీకు చెప్పాల్సింది. దాదాపు పోయిన 10 సంవత్సరాల నుంచి వింటున్నాను. వారు ఎందుకు పండిస్తారని కొంతమంది అధికారులను అడిగితే వేరే జిల్లాల్లో రైతు ఎందుకు ఇది లాభదాయం పత్తి పురుగు ఉంది, ఇది ఉన్నదని ఎందుకు వారు పండించట్లేదండి, కూరగాయలు ఎందుకు పండించలేదండి. స్టాండర్డ్ అధికారులు రెస్పాన్స్, లేజీ ఫార్మర్లు అయ్యారు సార్, లేజీ ఫార్మర్ వినట్లేదు సార్, సులభంగా పని చేస్తున్నారంటే ఆనాడు కూడా మనసు నొప్పయ్యే, ఈరోజు కూడా మనసు నొప్పయ్యే. రైతులతో ఎక్కువ శ్రమ పడే వాళ్ళు మన దేశంలో ఎవరు లేరండి, ఎవరు లేరు. తప్పు అయితే మా వైపు ఆదుకునడంలో తప్పు ఉంది, సహకరించడంలో తప్పు ఉంది, మీకు కావాల్సిన సౌకర్యాలు అందించడంలో తప్పు ఉంది, కానీ శ్రమలో అయితే తప్పు అసలే లేదు, మీలో లోపం అసలే లేదు. గట్టిగా జిల్లా కలెక్టర్గా చెప్పే అవసరం ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మా బాధ్యత ఏంటి, స్టూడెంట్స్ బాధ్యత ఏంటి. అద్భుతంగా ప్రదర్శన చేశారు, కొందరితో చర్చ పెట్టుకున్నాం. మనం క్లాస్ రూముల్లో నేర్చుకుంది, ఇటువంటి విజిట్స్ పెట్టుకున్నప్పుడు మీరు నేర్చుకుంది, రైతులతో 2-3 సంవత్సరాలు మీరు వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి కూడా తయారుగా ఉంటాయండి. ఎందుకంటే మనం గదుల్లో ఏసీ రూముల్లో సృష్టించింది పొలంలో కుదరదు, ప్రతిసారి కుదరదు. అద్భుతమైన మీ కార్యక్రమం ఏంటంటే మీరు రైతుల దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు. అందరు స్టూడెంట్లు ఇలాగే చేయాలండి. రైతుల దగ్గరకు వచ్చి పెద్దల దగ్గర కూర్చొని, అయ్యా మేము నేర్చుకుంది ఇది. ఇప్పుడే ఒక మేడం గారు మాట్లాడారు కదా, పేరేంటి, అనూష గారు మాట్లాడారు కదా. నేను అప్పుడేమో అనుకున్నాను సార్, ఇక్కడ వచ్చి చూస్తే వాస్తవాలు వేరేగా ఉన్నాయి, ఇది కూడా నేర్చుకొని రిటర్న్ చేస్తున్నానంటే ఇది ప్రతి స్టూడెంట్ చేయాలండి. మనం కూడా సర్వీస్లో కొత్తగా వచ్చినప్పుడు మాకు అంతా తెలుసు అనుకుని తిరుగుతాం, ముక్క తెలియదు మాకు. తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని, అయ్యా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు నేర్చుకుంటే అప్పుడు మనం ఏం చేయవచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అండి, అహంకారం పోవాలి. నాకు తెలుసు, మీరు వినండి, ఎందుకు వినట్లేదని కాదు చెప్పాల్సింది. మీరు చేసే దాంట్లో నేనే నేర్చుకోవచ్చు.